నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భక్తి శ్రద్ధలతో లక్ష కుంకుమార్చన బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు. కౌన్సిల్ లక్ష్యం చైర్మన్ అలీం బాషా. వాలంటీర్లు సేవా సారథులు సత్కార సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్. వార్తలోని వివరాలు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పొంగనూరులో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. మండల పరిధిలోని గుడిసెబండ గ్రామం దగ్గర టోల్ గేట్ సమీపాన అత్యాధునిక సాంకేతిక వసతులతో నూతన హంగులతో నిర్మించిన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరు కాగా, కోల్డ్ స్టోరేజ్ డైరెక్టర్లైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గాండ్ల సంఘ జిల్లా నాయకుడు ఆవుల హరిప్రసాద్లు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. స్టోరేజ్ ను ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో చింతపండు రైతులకు, వ్యాపారులకు అందుబాటులో తీసుకొచ్చిన డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, ఆవుల హరిప్రసాద్ ను మంత్రి అభినందించారు. చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, చెంగారెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్లు వర్ధారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, బిఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ, కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, కొండవీటి నటరాజ, జయకుమార్ యాదవ్, కిజర్, రేష్మా, నేతలు ఫక్రుద్దీన్ షరీఫ్, జయరాం రెడ్డి, గెరిగిపల్లి శ్రీనివాసులు రెడ్డి, హేమంత్, సురేష్, మధుసూదన్ రెడ్డి, రాజారెడ్డి, రెడ్డెప్ప, ప్రభు, రవితేజ, శ్రీధర్, జావిద్, మురళి, రషీదా బేగం, మంజుల తదితరులు పాల్గొన్నారు. మేలుపట్టలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. विश्ववेशिजं शन्नो अस्तु हिमते चतुष्पदे कर्पूरगौरं कयावता
सदा वदन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ओम श्री महागणाधिपतये नमः। अथ श्री रमा सत्यनारायण स्वामी देवताभ्यो नमः। कर्पूरमङ्गल नीराजनं समर्पयामि। नीराजनानन्तरे मध्ये मध्ये आचमनीयं समर्पयामि। हरः वो श्रीमद्रमारमण गोविन्द गोविन्द। ओम श्री देवी देवता मैडम ओके सर చూడండి ఓకే సార్ మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సగిలిషన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమై 4, 6, 9, 12, 14, 16, 19వ తేదీల్లో జరగనుండగా రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై 5, 7, 11, 13, 15, 18, 20వ తేదీల్లో జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాల్లో 28,225 మంది జనరల్ మరియు 4,532 మంది వొకేషనల్ కు సంబంధించి మొత్తం 32,757 మంది పరీక్షలు రాయనుండగా ఇందులో మొదటి సంవత్సరం పరీక్షలకు 15,905 మంది, రెండవ సంవత్సరం పరీక్షలకు 16,852 మంది హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు 8:30 నుండి పరీక్షా హాల్లోకి అనుమతించబడతారని, ఉదయం 9 గంటల తర్వాత క్షణం ఆలస్యమైన విద్యార్థులు పరీక్షా హాల్లోకి అనుమతించబడరని తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు పరచాలని, జిరాక్స్ షాపులను మూసివేయించాలని రెవెన్యూ అధికారులను పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు జరగాలన్నారు. ఇన్విజిలేటర్లతో సహా విద్యార్థులు ఎవరు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా హాల్కు తీసుకు వెళ్లకూడదన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరేందుకు ఆర్టీసీ వారు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ వారు తగిన జాగ్రత్తలు వహిస్తూ తగిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు పరీక్షా పత్రాలను ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 2వ రోజు గురువారం అమ్మవారికి ఇష్టమైన లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉత్సవ మండపంలో వేద పండితులు ఉత్సవమూర్తిని అలంకరించి లక్ష కుంకుమార్చన నిర్వహించగా 2వ రోజు 50 జంటలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఈవో చంద్రమౌళిలు పర్యవేక్షించారు. తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకోగా వారికి తీర్థ ప్రసాదాలను చైర్మన్ అందజేశారు. కార్యక్రమంలో మిదిండి కిషోర్ పాల్గొన్నారు. తర్వాత వారు కూడా కుంకుమార్చన మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ వారి యొక్క ఆరాధన కలశస్థాపన పూర్వకమైనటువంటి యొక్క షోడశ 2వ ఆవరణ యొక్క పూజా కైంకర్యం అంతా కూడా వచ్చినటువంటి యొక్క సుమంగళ చేత దంపతుల చేత ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కుంకుమార్చన అంతా కూడా చేయించడం జరుగుతుంది. ఆ కుంకుమార్చన అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో
మీరు చేసేటటువంటి యొక్క ఉద్యోగం, వ్యాపారం, వ్యవహార స్థలంలో అలక్ష్మి అంతా కూడా పరిహారమయ్యి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ధనా కనక వస్తువాహన అష్టైశ్వర్యములు, నెమ్మదిని, మనశ్శాంతిని ప్రసాదించి ఆడవాళ్లకు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిని ప్రసాదించి అఖండ మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదించి పుత్ర పౌత్రాభివృద్ధిని ప్రసాదించి వివాహం అవ్వాల్సినటువంటి వాళ్ళకు వివాహము, సంతానం కలగాల్సినటువంటి వాళ్ళకు సంతానము, వంశాభివృద్ధిని ప్రసాదిస్తారు అమ్మవారు. అయిన తర్వాత పిల్లలకు సకల విద్యాపారంగత, వాక్చాతుర్యము, మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి కోరికలు అనేది అనంతముగా ఉంటాయి. మీరు ఏ కోరికలైతే అనుకున్నారో ఆ కోరికలంతా కూడా సాక్షాత్కారంగా అమ్మవారు మనందరికీ కూడా ప్రసాదించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర కీలకమని పొంగనూరు ఎంపీ భాస్కర్ రెడ్డి అన్నారు. స్థానిక మండల కార్యాలయంలో గురువారం మండలంలో ఉన్న వాలంటీర్లకు సేవ పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి వాలంటీర్లను శాలువలతో సత్కరించి సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర అవార్డులను ఎంపీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిలు ప్రసంగిస్తూ కరోనా సమయంలో సొంత వారిని చూసుకోవడానికి భయపడుతున్న సమయంలో వాలంటీర్లు తమ చుట్టూ ఉన్న 50 ఇండ్ల ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారులకు టెన్షన్గా సామాజిక పెన్షన్ పంపిణీ చేసి వారి ప్రేమ అనురాగాలకు ఆప్తులయ్యారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారులకు టెన్షన్గా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసి వారి ప్రేమ అనురాగాలకు ఆప్తులయ్యారని తెలిపారు. కష్టకాలంలో ఉన్న సుదూర ప్రాంతాల్లో ఉన్న పెన్షన్దారులకు కూడా వారు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి వాలంటీర్లు అందజేస్తూ ఉండటం వారి సేవా నిరతిని చాటుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు నాంది పలికారని చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలబడి సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లు ప్రజలకు అండగా ఉన్నారన్నారు. స్థానికంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ ఆశయాలకు అనుగుణంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తూ ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంగముని రెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు సురేంద్ర, నేతలు రమణ, జయరాం రెడ్డి, సుబ్రహ్మణ్యం, విజయభాస్కర్ రెడ్డి, బాబు నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పరిపాలన వ్యవస్థనంతా కూడా ప్రజల ముంగిటికే తేవాలి, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే ఏ కార్యక్రమమైనా కూడా వారి ద్వారా ప్రజలకు చేరవేసేదానికి ఎలాంటి మద్దతు కానీ, ఎలాంటి దళారీకరం కానీ, ఎలాంటి రాజకీయ జోక్యం కానీ లేకుండా ప్రజలకు చేరవేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ కావచ్చు, దాంట్లో భాగంగా మిమ్మల్ని కూడా ప్రతి 50 కుటుంబాలకు కూడా ఒక వాలంటీర్ని నియమిస్తూ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదివరకే కూడా కొంచెం చెప్పినాం, మేమందరూ కూడా గతంలో ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం అందాలన్నా ఏ జన్మభూమి కమిటీల ద్వారానో లేదా మండల స్థాయి చోటామాట నాయకుల వల్ల అండదండలు ఉంటే తప్ప, లేదా వాళ్ళ బంధువర్గానికో ప్రభుత్వం నుంచి ఉండే కార్యక్రమాలన్నీ మొట్టమొదటిగా వచ్చాయి. కానీ ఈరోజు ప్రభుత్వం నుంచి
ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రజలకు అర్హులు ఎప్పుడే చాలు ఆ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు అంటే వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా ఆ ప్రజలకు అందరికీ కూడా నేరుగా వారి యొక్క ఖాతాల్లో పడే విధంగానే ఈ రోజు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినారలా గతంలో ఎవరైతే ఈ వ్యవస్థనంతా కూడా తప్పులు పెట్టారో వారంతా కూడా ఇతర రాష్ట్రంలో నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ గురించి ఎంక్వైరీ చేయడం, ఆ రాష్ట్రాల నుంచి అధికారులు ఇక్కడికి పంపడం, వీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా గుర్తించడం, ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్ర వైపు కూడా చూస్తున్నాయి. ఈ రోజు ఈ వ్యవస్థ రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమైతే మన శాసనసభ్యులు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ వ్యవస్థలు కావచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థలో కూడా ప్రధాన భూమికి పోయించారు. కాబట్టి మనము మన శాసనసభ్యుల్ని ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే ఒక భారీ మెజార్టీతో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ విధంగా మీరందరూ కూడా గ్రామంలో ప్రజలకందరికీ కూడా మన పథకాలు కావచ్చు మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ లోకల్ సభ్యులు ప్రతి 6 ఏళ్లకు మనకు అనుకూలమైన వారిని నియమించాము. వాళ్ళు నియమించిన తర్వాత నాకు ఏమాత్రం చదవబడి 50 ఏళ్లకు కావాల్సిన పెన్షన్స్ ఏదైతే ఉంది, ఇల్లు ఏదైతే ఉంది, అలాగే సర్టిఫికేట్ ఏదైతే ఉంది. అందులో కరోనా టైంలో దాదాపు కుటుంబ సభ్యులు చేయని సర్వీస్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్లోనే వాలంటీర్లు గుర్తింపు చేశారు. వాలంటీర్లు ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే కార్యకర్తల కంటే ఇళ్ళ కంటే కూడా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్తారు, మీకు నేను వస్తే ఇంకా వాలంటీర్ ఎవరు ప్రస్తుతం కొంతమంది నిత్యావసరం కొంతమంది చెప్తారు. అవేమి నమ్మకుండా మీరు ఈ 45 రోజులు పంచాయతీ అవకాశం గత 4 సంవత్సరాల 2019 జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్ రావడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా అమ్మఒడి పథకం చిన్నపిల్లల విద్యతో మొదలై 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం ద్వారా మంచి విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి వారు ఇంజనీరింగ్ కళాశాలలో వరకు కూడా మనం విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అందిస్తున్నారు. అదేవిధంగా వయసు అయినటువంటి వాళ్ళు వివాహం జరిపినప్పుడు వివాహమైన తర్వాత కళ్యాణ హస్తం అనే పథకాలు అందిస్తున్నారు. దాంతోపాటు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం చక్కగా అందిస్తున్నారు. చేతి పనులు చేసుకునేటువంటి వారికి తోడు, అదేవిధంగా వాహన మిత్ర పథకాలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2000 నుంచి 2500 నుంచి 3000 వరకు చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం 250 రూపాయల పెన్షన్ చక్కగా ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి అందజేస్తూ వారి యొక్క మన్ననలు పొందుతున్నాం. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తామని కోరుచున్నాను. మానవులకు ప్రాధాన్యత ఇచ్చే వారికి మా మద్దతు ఉంటుందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం తెలిపారు. గురువారం విజయవాడ అమరావతిలో మాల మహానాడు జాతీయ కార్యవర్గ సమావేశం జరగగా పుంగనూరు నుండి రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు మాట్లాడారు. మాలలకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఇచ్చేవారికి మద్దతును ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్యతతో పోరాడుదామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలందరినీ మన మహానుభావుడు పివి రావు గారి ఏదైతే ఆశయాల కోసము స్థాపించారో ఆ మాల మానాడు కిందకి తీసుకొని రావాల్సిన బాధ్యత మీ అందరి మీద మన అందరి మీద ఉంది. కాబట్టి మాలను సపరేట్గా అయిపోతే మన శక్తి మనకు తెలియదు. కాబట్టి ఎక్కడున్న మాలలందరూ కూడా ఒక చోటుకి చేర్చి ఒక పివి రావు గారి మాల మానాడుగా ముందుకు పోవాలని నా ఆకాంక్ష అని తెలియజేసుకుంటూ రాష్ట్ర కమిటీలో ఉండే నాయకులు, రాష్ట్రంలో ఉన్న మెయిన్ లీడర్సు అందరి నెంబర్లు పెట్టి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ మాలలకు ఏం జరిగినా కూడా
మారుమూల గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమాలు తెలిసి వాళ్ళు స్పందించే విధంగా మీరు ఆ గ్రూప్ని ఏర్పాటు చేసి అందరి నెంబర్లు చేర్చాలని నా మనవి. ఎందుకంటే అమరావతిలో ఏం జరుగుతూ ఉందో చిత్తూరు జిల్లాలో తెలియడం లేదు, చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతూ ఉందో కృష్ణా జిల్లా తెలియడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో బాలల మీద జరుగుతున్న దాడులు, వాళ్ళ మీద దోపిడీలు, అమ్మాయిల మీద అత్యాచారాలు ఎన్ని జరిగినా కూడా ప్రశ్నించే నాయకత్వం ఈ మాలమానాల్లో లోపించింది. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు. అయ్యా రాజకీయాలకు తొత్తులుగా పనిచేయండి. ఎప్పుడు ఎలక్షన్కి వారం ముందో 4 రోజుల ముందు పోండి, మీకు నచ్చిన ఓట్లు వేసుకోండి. మిగిలిన ఈ 5 సంవత్సరాల్లో దయచేసి ఎక్కడైతే నీ మాలవాడి జాతి మీద అఘాయిత్యం జరిగిందో, దాడి జరిగిందో అక్కడ నీ రాజకీయ పార్టీలన్నీ పక్కనే పెట్టి నీ జాతి కోసం ముందుకొచ్చి తప్పించి నీ జాతిని కాపాడుకోలేమని నా విన్నపము. దయచేసి మీ రాజకీయాలు లబ్ధి కోసం తలగా వచ్చేది వాళ్ళ సంకనాకి ఎప్పుడైనా చేసుకోండి. మీ డబ్బు సంపాదించుకునే వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి. కానీ మాలమహానాడు పివి రావు గారు ఆ రోజు ఆ పని చేయించే ఈరోజు మనం నిలబడదు. ఆయన ఎన్నో గొప్ప ఆశయాలతో జాతి కోసం త్యాగాలు చేయడం మహానుభావుడు. అలాంటి పివి రావు గారిని స్థాపించిన మాలమహానాడు పెట్టుకొని ఈరోజు రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తాంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారులందరూ సమన్వయం చేసుకుని జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా రెవెన్యూ అధికారి పొల్లయ్య పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక డిఆర్డీఏ సమావేశం హాల్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివయ్యతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించాల్సిన బాధ్యతలపై నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలను అధికారులు అందరూ సమన్వయం చేసుకుని జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. ఎన్నికల నిర్వహణకు 16 టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి నోడల్ ఆఫీసర్లతో పాటు వారికి కేటాయించిన సహాయక సిబ్బందితో కలిసి ఎలక్షన్స్ పనులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఏ రోజు పని ఆ రోజే చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా రిపోర్ట్లు కూడా ఆ రోజే పంపాల్సి ఉంటుందని, అయితే రిపోర్ట్లు ఆర్ఓ నుండి మాత్రమే పంపించాలని తెలిపారు. ఎక్కువ ఫిర్యాదులు ఎంసీసీకి వస్తాయని వాటిని బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఎలక్షన్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు మరియు 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రిపోర్టులు పంపాల్సి ఉంటుందన్నారు. కింది స్థాయి సిబ్బంది నుండి రిపోర్టులు తెప్పించుకుని పై స్థాయి అధికారులకు పంపించాలన్నారు. మీరందరూ రాబోయే ఎలక్షన్లో సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహిద్దామని తెలిపారు. మీకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎలక్షన్స్ లో పనిచేయడం అదృష్టమన్నారు. సమావేశంలో 16 నోడల్ ఆఫీసర్లు, టీమ్స్ మరియు వారికి కేటాయించిన సహాయక సిబ్బంది పాల్గొన్నారు. అందరి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజా అన్నారు. రైతులకు రైతు భరోసా సాయం చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజప్ప, కృష్ణప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల్లో ఏవైతే రైతులకు చెప్పినాడో రుణమాఫీ చేస్తానని, అంతేకాకుండా రైతు భరోసా రైతులకు చెప్పినాడు. సంవత్సరానికి 13,500లో 5వ విడత కూడా నిన్న 2,000 రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. అంతేకాకుండా క్రాప్ లోన్ తీసుకొని క్రమం తప్పకుండా కడుతున్నటువంటి రైతులు కూడా వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. అంతేకాకుండా 0 వడ్డీ ఏదైతే ₹1,00,000 లోపల రైతులందరికీ కూడా ఆ గవర్నమెంటే భరిస్తా ఉంది. ఆ డబ్బులు కూడా క్రాప్ ఇన్సూరెన్స్, పంట ఏదైతే దెబ్బతింటాదో ఆ పంటకు కూడా ఆ రైతులకంతా కూడా ప్రభుత్వమే భరిస్తా ఉంది. అంతేకాదు అక్క చెల్లెమ్మలకి నిన్నే రుణమాఫీ డబ్బులు కూడా పూర్తిగా బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. 4వ విడత పూర్తిగా అప్పంతా జమ చేసినారు. నవరత్నాల్లో చెప్పినాడు పాదయాత్రలో. మన పొంగునూరు మండలానికి 2,70,00,000 రూపాయలు రైతు భరోసా రావడం జరిగింది. ఒక మండలానికి ఏంటంటే రాష్ట్రానికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి నిధులను ఈరోజు తీసుకురావడం జరుగుతోంది. ఇలాంటి ముఖ్యమంత్రుల్ని మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని, మన ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారిని రాబోయే కాలంలో రానున్న ఎన్నికల్లో ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే పొంగునూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు బేరీ చేసుకుంటే తెలుస్తుంది. ఈరోజు మన పొంగునూరు పులి రామచంద్ర రెడ్డి గారు పొంగునూరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఈ 3 ఏళ్లలో చేసి చూపించారు. ఇలాంటి నాయకులు ఎన్నుకుంటే రాబోయే కాలం
పుంగనూరు మరింత అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంటుంది. మార్చి 3వ తేదీ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు మార్చి 3వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి బ్యానర్లు మరియు పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీన 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, పోలియో చుక్కలు వేయించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పోలియో చుక్కలు వేసుకుని పిల్లలకు 4, 5వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేయడం జరుగుతుందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకు విధిగా అదనంగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియోలోని సమాజ స్థాపనే లక్ష్యమన్నారు. జిల్లా మొత్తం మీద 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అర్బన్ కేంద్రాల పరిధిలో 8 మంది ప్రోగ్రాం అధికారుల ద్వారా 142 రూట్లలో 1415 కేంద్రాల ద్వారా 2,09,971 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో 149 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, వీటిని మొబైల్ బూత్ల ద్వారా కవర్ చేయడం జరుగుతుందన్నారు. వీటిని అన్నింటినీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్ అధికారి మరియు వ్యాధి నిరోధక టీకాల అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రవిరాజు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి, డిపిఎంఓ డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, మున్సిపల్ ఆఫీసర్ లోకేష్, ఎన్సిడి కోఆర్డినేటర్ శిరీష, డెమో జయరాముడు, ఏపీడీ మియాలజిస్ట్ శ్రీవాణి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పొంగనూరు పట్టణంలో 3 పరీక్షా కేంద్రాల్లో గురువారం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పరీక్షల కస్టోడియన్ రెడ్డెప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 346, బసవరాజ ప్రభుత్వ బాలుర కళాశాలలో 363, ఎంసీవీలో 381 మంది విద్యార్థులు శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వైద్య, త్రాగునీటి, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు దుకాణాలను మూసివేసి 144 సెక్షన్తో పాటు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉదయం 8:30 పరీక్షా కేంద్రాల్లోకి రావాలని, 9 గంటల పైన అనుమతించమన్నారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. దళిత వాడలోని సమస్యలు అధికారుల దృష్టికి కమిటీ సభ్యులు తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంగమణి రెడ్డి, మున్సిపల్ మేనేజర్ రసూల్ ఖాన్, వివిధ శాఖల అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా సార్లు ఫోన్లు చేసి ఏదో వేరే మార్గం సమ్మర్ వస్తుంది కాబట్టి న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. చెప్తాను మనము పోయి 5 నిమిషాలు పెట్టి ఆపే వస్తారు. అయినా కానీ ఏదో బొమ్మ అనుకుంటున్నాం. అట్లా కాకుండా దానికి ఏదో వేరే మార్గం శాస్త్రం పరిష్కారం. అదొకటి మనం బండ్లు పోతాయి, మున్సిపాలిటీ బండ్లు పోతాయి, మోటార్ వెనకాల పెట్టుకుంటాం, పీపుల్స్ ఇంటికి వస్తారు. దాంట్లో సంతు పడేసుకుంటే అది చికెన్ సెంటర్లో కట్ట పుస్తకానికి వాళ్ళకి 50 సంవత్సరాలు చూపేసిపోతాం. మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇండ్లు పెట్టేవాళ్ళు ఆ వేస్ట్ మన్ను మొత్తం ఎంత చెరువులో దోస్తున్నారు. మా ఊరి కాడ ఎగ్గినేళ్ళు కూడా పక్కన చెరువు ఉంది, చెరువులు ఎక్కించేస్తున్నారు. రావులు అంత చెరువులు కూడిపోతున్నాయి. దానిపై కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చెరువులు రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పబ్లిక్ ఆడ ప్రజలకు వచ్చిన అవగాహన పరిస్థితి వాళ్ళు సైడ్ ఎక్కడైనా వేసుకోవడానికి బాగుంటుంది. బీఆర్ఓ సెక్రటరీతో నోటీస్ కాబట్టి తీసేదాన్ని కూడా చెరువులో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పొంగనూరు పురపాలిక అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని చైర్మన్ అలీం బాషా తెలిపారు. గురువారం పురపాలక కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. రానున్న వేసవిలో వార్డుల్లో నీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు సభ్యులు సూచించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన తర్వాత అజెండాలోని అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, టీపీఓ శుభప్రద, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి ముదురన్న గారి సహాయ సహకారాలతో పొంగనూరు పట్టణంలో మనము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో మొన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద ఒక 6 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మొన్నే మన పెద్ద చేతుల మీదుగా ప్రారంభించాము. దాంట్లో ఒక రోజుకి మనకి దాదాపు 5,640 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది. ఒక రోజుకి మనకి మున్సిపాలిటీకి దాదాపు 50,000 కూడా ఆదా చేసుకుంటున్నాము. రాబో రోజుల్లో అది కూడా మనకి దాదాపు ఒక నెలకి 15 లక్షల పైన కరెంట్ బిల్లులో సేవింగ్స్ వస్తాయి. కాబట్టి అది కూడా మనము ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవచ్చు. ఇంకా మనం కూడా కొన్ని వాటిలో అయితే పనులు కూడా టెండర్లు కూడా జరగడం జరిగింది. అది కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి వీలైనంత త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు వార్డు సచివాలయాల బాడీ వచ్చేదానికి వాళ్ళు చెల్లించేదానికి పెట్టిన బిల్లులో 2వ అంశంలో 2, 3, 4 అన్నీ ఒకే డోర్ నెంబర్తో ఉన్నాయి. 6, 7, 8, 9 సచివాలయాలు. వీటి పరిస్థితి రెంట్ అనేది పెంత్ ఏరియాని బట్టి ఇస్తారు. అసెస్మెంట్ నెంబర్స్ ఏమి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 సచివాలయాలు ఉన్నాయనుకోండి, ఏ ప్రెమిసెస్లో ప్లింత్ ఏరియా ఉందో ఆ ప్లింత్ ఏరియాకి అసెస్మెంట్ నెంబర్ సేమ్ వస్తుంది. ఆ ప్లింత్ ఏరియాకి మాత్రమే, ఎందుకంటే మనకున్న నామ్స్ ప్రకారం ప్లింత్ ఏరియాకి ఒక యూనిట్కి ఇంత ఛార్జ్ అనేది జీవో ఉంటుంది. దాని ప్రకారం ఇస్తాం. అసెస్మెంట్ నెంబర్కి దీనికి సంబంధం. ఈరోజు మన కార్యాలయంలో సిద్ధాంతాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఈరోజు పొంగనూరు రాష్ట్ర చరిత్రలోని అభివృద్ధి పరంలో ముందుకు దూసుకోబోతోంది. ప్రతి అంశంలో కూడా తీసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన యువ నాయకులు ఎంపీ శ్రీ నితిన్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగనూరు కాన్స్టిట్యూన్సీ చిత్తూరు జిల్లా చాలా ముందంజలో అభివృద్ధిలో ముందుగా ఉంది. మన పట్టణ రూపురేఖలే ఈరోజు మారిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని గమనించాలా. మన కౌన్సిల్ సభ్యులంతా కూడా నెక్స్ట్ అతి వర్గంలోనే మనకి ఎలక్షన్ రాబోతూ ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అత్యధిక విధానం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ వాటిలో ఇప్పటి వరకు ట్యాక్స్ ఫిక్సేషన్కి గత 6 నెలలుగా చాలా అప్లికేషన్లు వచ్చినాయి. ఈ విషయంలో చాలాసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. ఆర్ఓ గారితో కూడా చర్చించాను. ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తా ఉందని కూడా నాకు తెలియదు. ఎందుకు రెవెన్యూ లాస్ చేస్తున్నారు, ఎందుకు అక్కడ ట్యాక్స్ ఫిక్స్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఎందువల్ల మీరు ఇబ్బంది చేస్తున్నారు, ఎందుకు ప్రజలకు మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, రెవెన్యూ సెక్షన్ చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మీరు ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా ఉన్నారు. ఏదైతే మనకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ పొజిషన్ మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది, అది చేస్తాము. పొజిషన్ మీద అంటే ఉన్న ఇల్లు ఒకటి ఉంది, ఎవరన్నా ఇది వాళ్ళకి కావాలన్నటువంటి అబ్జెక్షన్ వచ్చినప్పుడు జెన్యూరిటీ అడుగుతున్నాం. అట్లాంటి లాస్ట్లో చేసి మిగతా చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భక్తి శ్రద్ధలతో 1,00,000 కుంకుమార్చన బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు. పట్టణాభివృద్ధి కౌన్సిల్ లక్ష్యం చైర్మన్ అలీం బాషా. వాలంటీర్లు సేవా సారథులు సత్కార సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.